గుడ్ మార్నింగ్ సార్. మార్నింగ్. మీ పర్సనల్ లైఫ్ లో కానీ మీ ప్రొఫెషనల్ లైఫ్ లో కానీ ఫినాన్షియల్ ఎంపవర్డ్ అయిన ఒక ఉమెన్ స్టోరీని షేర్ చేస్తారా సార్ మాకు? ఫైనాన్షియల్ ఎంపవర్మెంట్ కన్నా ముందు మనం మాట్లాడుకోవాల్సింది ఏంటంటే ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం మనం మాట్లాడుకుంటూ ఉంటాం. సో దాంట్లో నాకు మేజర్ ఇన్స్పిరేషన్ కావచ్చు, లేదంటే మోటివేషన్ కావచ్చు. ఫస్ట్ థింగ్ మా మదర్, తర్వాత మా మిస్సెస్ అని చెప్పేసి చెప్పుకోవచ్చు. వీళ్ళు మాత్రమే కాకుండా ఇంకా మనం ఫర్దర్గా మాట్లాడుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే మన క్లయింట్స్లో కావచ్చు, మన ఎంప్లాయీస్లో కావచ్చు, మన టీమ్ మెంబర్స్లో చాలామంది ఫైనాన్షియలీ ఎంపవర్మెంట్ కన్నా ముందు ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం అండ్ వాళ్ళ ఓన్ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలి, వాళ్ళు ఇంకా కెరియర్లో పైకి వెళ్ళాలి అనేటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి. ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు మన మేజర్ క్లయింట్ ఇందిరారావు గారు కావచ్చు, లేదంటే అనూష అని చెప్పేసి అని ఆర్క్ అడ్వైజర్స్ వాళ్ళు కావచ్చు, తర్వాత కొన్ని బీ స్కూల్స్లో కానీ యూనివర్సిటీస్లో వర్క్ చేస్తున్నటువంటి వాళ్ళు కావచ్చు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఐబిఎస్ ICFI బిజినెస్ స్కూల్లో చేస్తున్నటువంటి అనిత మేడం కావచ్చు. నెక్స్ట్ మనకి చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు నా CFP నేర్పించినటువంటి శ్వేతా కమ్మ అని చెప్పేసి ఆవిడ కావచ్చు, నేహా మిశ్రా గారు అని చెప్పేసి షీఈ్ అ ఫిన్టెక్ ఫౌండర్ ఆల్సో. అంటే కేవలం కోర్సెస్ చెప్పడమే కాకుండా తన ఓన్గా కంపెనీని స్టార్ట్ చేసుకొని తన ఓన్గా కంపెనీని రన్ చేస్తున్నటువంటి పర్సన్గా చెప్పుకోవచ్చు మనం. తర్వాత ఏంటంటే ఉస్మానియా యూనివర్సిటీ నుంచి ఎగ్జాంపుల్ తీసుకోవాల్సి వచ్చినప్పుడు ఏంటంటే చంద్రిక గారు కావచ్చు, ఉషా కిరణ్ గారు కావచ్చు. ఇంకా చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు కాకతీయ యూనివర్సిటీ నుంచి ఒక మేడం ఉన్నారు, పేరు నాకు స్ట్రైక్ అవ్వట్లేదు కానీ. అండ్ అదే రకంగా నా కాలేజ్ డేస్ నుంచి, స్కూల్ డేస్ నుంచి, అంటే ఇప్పుడు ఎవరైతే ఆల్రెడీ ఎంపవర్డ్గా ఉన్నారు, అంటే వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడుతున్నారు, వాళ్ళ ఫ్యామిలీని కూడా వాళ్ళు రన్ చేయగలుగుతున్నారు అని చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు అయితే కనుక ఇంకొంతమంది ఉన్నారు. యాక్చువల్గా అయితే పేరు కుస్మా అని చెప్పేసి అని కావచ్చు, వీళ్ళందరూ కూడా ఉన్నారు. అండ్ బయట ఎక్స్టర్నల్ పీపుల్తో ఇంటరాక్ట్ అవుతుంటాం. కొంతమంది ఏంటంటే ప్రొఫెషనల్ లైఫ్లో పార్ట్ కింద వచ్చేటప్పటికి కొంతమందితో ఇంటరాక్ట్ అవుతున్నప్పుడు అనిపిస్తుంటుంది. ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు ఈ హైదరాబాద్ కమిషనరేట్లో మనం ఉమెన్ ఎంపవర్మెంట్ కోసం ఒక ఈవెంట్ చేసాం. అప్పుడు పరిచయం అయినటువంటి పరిమళ నూతన్ హానా మేడం కావచ్చు, సునీతా రెడ్డి గారు కావచ్చు, ఇలాంటి వాళ్ళు ఉన్నారు. తర్వాత ఏంటంటే మనం కొన్ని ఇంటర్వ్యూస్ ఇచ్చేటప్పుడు టీవీ ఇంటర్వ్యూస్లో మ్యాంగో మీడియా నుంచి ఒక ఇద్దరు ఉన్నారు. సో ఒకళ్ళు పేరు నాకు గుర్తులేదు, ఇంకొక ఆవిడ పేరు వచ్చేటప్పటికైతే కనుక దివ్య అనుకుంటాను ఆవిడ పేరు. సో ఈ టైప్లో చాలా మంది ఉన్నారని చెప్పేసి చెప్పుకోవచ్చు. అండ్ మన టీం నుంచి ముందు మనం చెప్పుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది. అంటే ఇంతవరకు ఇచ్చిన ఎక్స్టర్నల్ ఎగ్జాంపుల్స్ పక్కన పెట్టేస్తే మన దగ్గర వర్క్ చేసి వెళ్ళినటువంటి ఝాన్సీ కావచ్చు, లేదంటే ఇప్పుడు పనిచేస్తున్నటువంటి శ్రీవల్లి కావచ్చు, లేదంటే గాయత్రి కావచ్చు, ఇంటర్న్స్ కింద చేసిన వాళ్ళు శ్రీవిద్య కావచ్చు, కృష్ణశ్రీ అని చెప్పేసి, వాళ్ళలో ఆస్పిరేషన్స్ అనేటువంటివి ఉన్నాయి, ఏదో సాధిద్దాం అనేటువంటి తపన కావచ్చు, ఓకే దీన్ని నేను ప్రూవ్ చేసుకుంటాను అనేటువంటి మేజర్ ఆస్పెక్ట్ పరంగా చూసుకునేటప్పుడు మనకు తెలిసినటువంటి పర్సనల్ లైఫ్లోనే మనం మాట్లాడుకుంటున్నాం. తెలియకుండా బయట చాలా మంది ఉన్నవాళ్ళు ఉన్నారు. మన ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వచ్చినప్పుడు రాష్ట్రపతి గారు కావచ్చు, మన రాష్ట్ర గవర్నర్ గారు కావచ్చు, ఫైనాన్స్ మినిస్టర్ గారు కావచ్చు, ఇలాగ అనేక రకాల మంది పేర్లు మనం చెప్పుకోవచ్చు. అంటే వీళ్ళ పేర్లు మనం వింటూ ఉంటాం, బట్ మన పర్సనల్ లైఫ్లో మనకు తెలిసిన వాళ్ళు ఏంటంటే మన చుట్టూ ఉన్న ఎగ్జాంపుల్స్ మనం డిస్కస్ చేసుకున్నాం. అలాగే ఆడియన్స్లో చూస్తున్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి ప్రొఫెషనల్ లైఫ్లో బోల్డ్ మంది కనబడుతూ ఉంటారు. సో వాళ్ళని ఇన్స్పిరేషన్గా తీసుకొని వస్తే కనుక ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి, ఉమెన్ ఫిన్పవర్మెంట్ గురించి మాట్లాడుకునేటప్పుడు చాలా ఉదాహరణలు వస్తూ ఉంటాయి మనకి.